అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎప్పుడైనా టైం తక్కువ ఉన్నప్పుడు త్వరగా చేసుకునే వంటల కోసం మనం చూస్తూ ఉంటాం కదా, అలాంటి ఒక రెసిపీనే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇది గోబీ మసాలా కూర. సో రండి, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కాలీఫ్లవర్ మసాలా చేయడానికి ఒక వెడల్పాటి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో దాల్చిన చెక్క, లవంగలు, యాలకులు ఇవన్నీ వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ సోంపు గింజలు వేసి వేయించాలి. తర్వాత పొడవుగా తరిగిన 4 ఉల్లిపాయలు ఇందులో వేసి వేయించాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారినాయి. ఇక్కడ నేను 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద అల్లం ముక్కని కలిపి దంచుతున్నాను. ఇలా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూరలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో చిన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ కూడా వేసి అంత బాగా కలపాలి. 1 నిమిషం తర్వాత పొడవుగా తరిగిన 2 టొమాటోలు వేసి కలుపుతున్నాను. ఇవి కాస్త మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి అంత బాగా కలపాలి. శుభ్రంగా కడిగి చిన్నగా ముక్కలు కట్ చేసిన ఒక చిన్న కాలీఫ్లవర్ని ఇందులో వేస్తున్నాను. వీటన్నిటికీ మసాలా బాగా పట్టేట్టు కలపాలి. ఇందులో 1.5 కప్పుల నీళ్లు పోసి మొత్తం ఒక్కసారి కలిపిన తర్వాత ప్యాన్కి మూత పెట్టి కూరని కనీసం 10 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత చూస్తే మీకు కాలీఫ్లవర్ కూర చక్కగా రెడీ అయి కనిపిస్తుంది. ఇందులో నీళ్లు మొత్తం ఆవిరి అయ్యేంత వరకు కూరని ఉడికిస్తే సరిపోతుంది. సో కూర ఇలా దగ్గర పడింది కాబట్టి చివరగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోబీ మసాలా కూర తయారైనట్టే. దీన్ని వేడివేడిగా రోటీ, ఫుల్కాతో లేదంటే జీరా రైస్ లాంటి వాటిల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.